యాంటెక్స్ ఉపాధ్యక్షులు శ్రీ ఊర్మిండి నరసింహారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారు మనతో మాసానికో మహనీయుడు గురించి మాట్లాడబోతున్నారు. కృతజ్ఞతలు శారద గారు. 68వ సాహిత్య వేదికకి చేసిన సాహితీ ప్రియులందరికీ అభినందనలు. 2010లో మనం ఒక శీర్షికను ప్రారంభించాం. అప్పుడు మాసానికో మహనీయుడని. అంటే ఆ మాసాలలో జన్మించిన వారు కానివ్వండి మరణించిన వారు కానివ్వండి, ఆ ఉత్తమ సాహితీవేత్తలను ఒక్కనిద్దని తీసుకొని మాట్లాడడం జరిగేది. కాకపోతే ఆ శీర్షిక కొంచెం మరుగున పడింది. దాన్ని మరలా తిరిగి కొంచెం పైకి తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. అయితే ఈ మార్చి మాసంలో సాహితీవేత్తలు ఎంతమంది మరణం కానీ జననం కానీ చూస్తే నిజంగా ఇక్కడ క్యాలెండర్లోనే చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలియదు. ఉదాహరణకి ఇక్కడ చాలామంది ఉన్నారు. మనం మాట్లాడుకోబోయేది ఒక్కరి గురించే. అయితే ముందు కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. దివాకర్ల తిరుపతి శాస్త్రి, ఆయన తిరుపతి వెంకట కవుల్లో ఒకరు, జంట కవులు ఒకరు, ప్రముఖులు. మునిమాణిక్యం నరసింహారావు గారు, ఉషశ్రీ గారు. ఈ మునిమాణిక్యం నరసింహారావు గారు దివాకర్ల తిరుపతి శాస్త్రి 1872-98 ఆ ప్రాంతంలో జన్మ తీసుకున్నారు. ఉషశ్రీ 1928. అలాగే రాయప్రోలు సుబ్బారావు గారు కూడా 1892 ప్రాంతంలో. కాశీనాథుని నాగేశ్వర గారు మరణం 1938. అంటే ఇంతమంది పేర్లు చెప్తున్నా కానీ ఇక్కడ మహిళల్లో కూడా ఒకరు చెప్పుకోవాలి. ఎందుకంటే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకున్నాం కాబట్టి తల్లాపగడ విశ్వసుందరమ్మ, ఆవిడ వనితా శిరోమణి, సామాజిక స్పృహ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలకు నాయకత్వం వహించి ఉభయ భాషా ప్రవీణ, సాహిత్య శిరోమణి లాంటి అత్యుత్తమ పరీక్షలు కూడా నెగ్గి ఆవిడ చాలా గాంధీ మహాత్ముల చేత కూడా ఉత్తమ ప్రశంసలు అందుకున్నటువంటి వీర వనిత. ఆవిడను కూడా మనం గుర్తు చేసుకున్నాం. అయితే నేను మాట్లాడబోయే ఈ మార్చి మాసానికో మహనీయుడు, మన సురేష్ కాజా గారు మామ అని పేరు పెట్టారు. ఆ మామ ఎవరంటే నండూరు సుబ్బారావు గారండి. నండూరు సుబ్బారావు గారు నండూరు సుబ్బారావు గారి గురించి మనం తలుచుకుంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఎంకి నాయుడు బాబు. బాగా చెప్పారమ్మా. ఇంకేం గుర్తొస్తాయి? అదేలేండి, ఎంకి పాటలో ఎంకి నాయుడు బాబు. 1884లో పశ్చిమ గోదావరి జిల్లా వసంతవాడలో ఆయన జన్మించారు. ఆ తర్వాత ఏలూరులో ప్రాథమిక విద్య, కాకినాడలో కళాశాల పూర్తి చేసుకొని మద్రాస్ క్రైస్తవ కళాశాలలో 1915 ప్రాంతంలో ఆయన న్యాయవాద వృత్తి చేపట్టారు. అయితే ఈయనకి ముత్యాల సరాలు మన గురజాడ వారి రచన చదివిన తర్వాత ఆ స్ఫూర్తితో, ఎందుకంటే అందులో ఉన్నటువంటి కవన మాధుర్యానికి ముగ్ధులై గురజాడ వారిని గురువుగా భావించారు మన నండూరు సుబ్బారావు గారు. అయితే ఈయన ఎంకి పాటలు, ఎంకి నాయుడు బావ లాంటివి 2 పాత్రలు సృష్టించి, నిజంగా చెప్పాలంటే పల్లె వాకిట విరబూసిన సిరిమల్లె పువ్వులు 2 అని చెప్పారు ఆయన ఎంకి నాయుడు బావ పాత్రను కూడా. కవి బ్రహ్మగా అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చారు, ముఖ్యంగా ప్రేమికులకి. ఎందుకంటే ఆ ఎంకి నాయుడు బావ పాత్రని రకరకాలుగా చెప్పారు. జీవాత్మ, పరమాత్మని, లేకపోతే లైలా మజ్నుని, రకరకాలుగా. అంటే మీకు పాటలన్నీ కూడా సరళాలు ఉంటాయి చాలా వరకు భాషలో. ఎక్కువగా సాహితీ జగత్తులో అమర ప్రేమకు వీరు అచ్చుగుద్దినట్లు సరిపోతారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఈ ఎంకి పాటలు మన తెలుగు సాహిత్యంలో కావచ్చు, తెలుగు అభిమానుల్లో కావచ్చు ఒక పెద్ద గాలిదుమారని రేపాయి.
ఏ రోజులంటే 1918 ఆ ప్రాంతంలోనండి. ఆయన మద్రాస్ క్రిస్టియన్ కళాశాల చదువుకునే రోజుల్లో ట్రామ్ బండి మీద వెళ్తుండేవారు రోజు. ఆయనకు అలా మొదలైనటువంటి ఇవి. అయితే అలా మొదలైనప్పటికీ కూడా తర్వాత ఎన్నో సందర్భాల్లో రకరకాల నేపథ్యాల మీద ఆయన పాటలు రాయడం జరిగింది. అయితే ఆయన చూపుతో మాట్లాడి ఊపిరితో తెలిగించే వ్యక్తిగా అందరికీ సుపరిచితులు. ఎంకి నాయుడు బావల ప్రేమ ఒక కమనీయ కావ్యం, ఎడబాటు క్షణమైన ఓపలేరు ఆ భారం. అయితే దాంట్లో కొంచెం ఆ ప్రేమలో కొంచెం డీప్గా పోతే, యోగమైన వియోగమైన, చేరువైన దూరమైన, విరుపులైన చరుపులైన, మనసులోని ఏ భాషలైనా ఎంత చక్కని వర్ణనో ఎంకి పదములో లోన. నిండు జవ్వని ఎంకి ఎదుట లేకపోతే నాయుడు బావకి కాలు చెయ్యి ఆడదు. వెలుగు చీకట్లో పడి వెదుకులాడుతూ పాట అందుకుంటాడు నాయుడు బావ. ఎంకి వంటి పిల్ల లేదో లేదో అంటూ కూనిరాగం తీస్తాడు. రాసోరింటికైన రంగు తెచ్చే పిల్లని తెగ పొగుడతాడు మన నాయుడు బావ. ఇక మీరు ఎంకి పాటలు అంత ప్రాచుర్యానికి, అంత ప్రాముఖ్యతకి కారణం కూడా మనం దాని వెనుక ఇద్దరిని మనం గుర్తుంచుకోవాలి. అడవి బాపురాజు వేసిన చిత్రాలు ముఖ్యంగా చాలా ప్రముఖం. అలాగే దీనికి స్వరకల్పన, సంగీతం మన పారుపల్లి రామకృష్ణయ్య గారు. ఆయన స్వరకల్పన చేయగా నండూరు వారు స్వయంగా తన గొంతుతోనే పాడారు. కాకపోతే నేను చాలా ప్రయత్నించాను మనకు ఆ పాటలు ఎక్కడన్నా దొరుకుతాయని. ఇది నండూరు సుబ్బారావు గారి గొంతుతో వారి స్వరం నుంచి జాలువారిన పాటలు నాకు ఎంతసేపటికి అంతర్జాలంలో ప్రయత్నిస్తుంటే వీటికి నాకు బావ నచ్చాడు అనే సినిమా వచ్చేస్తుంది. ఎంకి నాయుడు బావ సినిమా ఉంది కదా, దానికోసం ప్రయత్నిస్తుంటే నాకు బావ నచ్చాడు నాగార్జున సినిమా పాటలు వస్తున్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి, లేకపోతే మాకు పంపించండి అవి. ఆకాశవాణి 2 సార్లు నండూరు వారి ఇంటర్వ్యూని 2 భాగాలుగా ఒక చోట సమకూర్చారండి. అది చాలా బాగుంది ఆ ఇంటర్వ్యూ. అది చాలా రోజులది, క్వాలిటీ అంత బాగాలేకపోయినా దాన్ని వినడానికి చాలా బాగుంటుంది కూడా అది. ఇంకా మనం ముఖ్యంగా ఆయన 1957లో ఆయన పదించారు. అయితే ఇంకి పాటలు నేను గాయకుడిని కాదు, కానీ ఒక పాట పాడడానికి ప్రయత్నిస్తాను. ఇది నా మొదటి ప్రయత్నం. అయితే రికార్డ్ అవుతుందా? ఓకే. ఎంకితో భద్రాద్రి, నాయుడు బావ. ఆడని సుక్కాని ఎడనే గడియేసి పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా. ఆడని సుక్కాని ఇడనే గడియేసి పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా. గోదారి గంగలో కొంగు కొంగు గట్టి, గోదారి గంగలో కొంగు కొంగు గట్టి, కరువు తీరా బుటకలేద్దామా, సరింగ తాణాలు చేద్దామా. కరువు తీరా బుటకలేద్దామా, సరిగింగ తాణాలు చేద్దామా. కొత్త మడతల కట్టు కోని పెదలోకెళ్ళి, కొత్త మడతలు కట్టి కోని పెదలోకెళ్ళి, రామన్న రాముడు ఎందామా, రామకథలే పోయి ఇందామా. అంటే పదాలు చూస్తే మీరు ఎందామా ఇందామా అన్ని సరళాలు వాడి నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే పాట, అంటే సాహిత్యం కూడాను అందరికీ అంటే అర్థమయ్యే రీతిలో కూడా. సంబరముకెదురుంగ జంటగా నిలుసుండి, సంబరముకెదురుంగ జంటగా నిలుసుండి, సామి వారికి దండ పెడదామా, సాప జుట్టగా నేల పడదామా. సంబరముకెదురుంగ జంటగా నిలుసుండి, సామి వారికి దండ పెడదామా, సాప జుట్టగా నేల పడదామా. ఎడని సుక్కాని ఆడనే గడియేసి, ఎడని సుక్కాని ఆడనే గడియేసి, పడవెక్కి మా పల్లెకెడదామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా. అదండి ఆ ఎంకి ఒక్క మీతో పంచుకోవాల్సింది. ఇంకా
నండూరి సుబ్బారావు గారి గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఆయన ఇంకి పాటల వర్ణన నిజంగా అది తర్వాత చాలామంది రాశారండి. మనకు జానపదాలు, పల్లిపదాలు ఎంతోమంది మనకు తెలిసే ఉంటుంది. గోరేటి వెంకన్న ఇలాంటి వాళ్ళు చాలామంది రాశారు. కానీ ప్రేమను అంటే ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్నటువంటి వర్ణాన్ని ఇంత ఇదిగా వర్ణించడం అనేది మన నండూరు గారికే చెందుతుంది. అది ఇక్కడ ఎవరన్నా ఇందాక మహిళలు చెప్పుకునేటప్పుడు సినిమా వాళ్ళ గురించి చెప్పలేదని నిరుత్సాహపడితే మార్చిలో ఆరతి అగర్వాల్ కూడా పుట్టారండి. ఇంకోటి ఇందాక శ్రీ బసావతిన చాలా చక్కగా భాష నెల్లూరు భాషలో చాలా చక్కగా చదివించడం చాలా ఆనందం. అంతేనండి. మాసానికో మహనీయుడు మనం భవిష్యత్తులో కూడా ప్రతి నెల ఆ మాసాల్లో జరగబోయే కార్యక్రమంలో మాసానికో మహనీయుడు సాహిత్య వేదిక సభ్య బృందానికి నా మనం ఏమిటంటే ఇది మనం కొనసాగిద్దాం. మీ అందరికీ అభినందనలు.